రూపాయి పెట్టుబడి లేకుండా ఏది కావాలంటే అది కోసుకొని తిని హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ పడుకొని నిద్రపోయేలాగా ఒక అందమైనటువంటి తోటని దేవుడు ఆదాము అవ్వ కోసం సృష్టించాడు. దేవుడు తన కోసం ఏమీ చేసుకోవడంలే. దేవుడు ఎప్పుడు కూడా మనిషి కోసం అన్నీ చేస్తున్నాడు. దేవుడు భూమిని ఆకాశమును సృష్టించింది ఆయన కోసం కాదు, నీ కోసం, మన కోసం. మన కోసమే సమస్తమును అద్భుతమైనటువంటి రీతిలో సృష్టించాడు. చాలా అందమైనటువంటి దృశ్యాలు కలిగినటువంటిది, కన్నుల పండుగగా ఉండేలాగా దేవుడు సృష్టించాడు. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు కలుగజేసి అందులో వాళ్ళని పెట్టాడు. ఒక నది 4 పాయలుగా చీలి ఆ యొక్క తోటంతా ప్రవహిస్తూ ఉందట. ఆ తోటలో ఉండేటువంటి ఫలములు, చెట్లన్నీ ఫలములు ఫలిస్తున్నాయి. అంతేకాదు, ఆ నది ప్రవహిస్తుండగా శుద్ధ సువర్ణం మరియు వజ్ర వైడూర్యాలు, అద్భుతమైనటువంటి సంపద, ఆస్తి అందులో దొరుకుతూ ఉందట. అంటే వాళ్ళకు ఒక గృహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గృహములో వారి తినే ఆహారాన్ని సిద్ధపరిచాడు. అంతేకాకుండా వారికి గొప్ప సంపదను ఆయన ఆ యొక్క ఏదెను తోటలో కలుగు చేశాడు. ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును అనుభవించడానికి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఆదాముకి అవ్వకి 2 పనులు ఇచ్చాడు. ఏమిటి అంటే, నీవు ఈ తోటను సేద్యపరచుము, రెండోది ఈ తోటను కాయుము. సేద్యపరచడం, కాయడం చాలా ప్రాముఖ్యం. మనము మన ఇంటిని చాలా జాగ్రత్తగా ప్రతి కుటుంబంలో తన కుటుంబాన్ని కాచే బాధ్యత కలిగి ఉన్నాం. కాబట్టి ఏదెను తోట అనేది ఒక పెద్ద తోట. అందులో సర్వ సంపదలు ఉన్నాయి, అందులో సమృద్ధి ఉంది, అందులో విశ్రాంతి దొరుకుతుంది, అందులో ఆరోగ్యము దొరుకుతుంది. అక్కడ ప్రేమ, ఆప్యాయత, సాయంకాలం అయితే సల్లపూట దేవుడే దిగి వచ్చి వారితో మాట్లాడే అనుభవం. ఇంత అద్భుతమైనటువంటి ఈ క్రియేషన్, సృష్టిని దేవుడు చేస్తే అందులో ఇంత ప్రేమను చూపించినటువంటి ఆ దేవుని నమ్మకుండా, ఆయన చెప్పిన మాటని, వాక్యాన్ని నమ్మకుండా చేస్తుంటాడు సైతాను. కాబట్టి సాతాను వచ్చి చెప్పింది ఇది నిజమా అని అడిగాడు. ఏంటి, ఏదైనా ఈ యొక్క తోటలో మీరు ఏదైనా పండు తినకూడదని, ఏ చెట్టు పండు అయినా తినకూడదని దేవుడు చెప్పాడా? అవి అన్నీ తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉండే మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని మాత్రం, ఆ ఫలాలు తినకూడదని చెప్పాడు. తింటే ఏమవుతుంది, సస్తారని చెప్పాడు. అప్పుడు ఆ సర్పం యుక్తి కలదై, ఆ సర్పం ఏం చెప్పిందంటే, అసలు మీరు సావరు, అసలు అది తింటే రుచిగా ఉంటుంది, కళ్ళకి ఇంపుగా ఉంటుంది, శరీరానికి ఆరోగ్యం వస్తుంది, ఇంకా మీకు మంచి చెడ్డలకు వచ్చినటువంటి జ్ఞానం వచ్చేస్తుంది, తిను అన్న వెంటనే కన్నులు తెరవబడును, దేవతల వలె ఉంటారు, మనోనేత్రాలు తెరవబడతాయి. అంతలో దేవుడు చెప్పిన మాటని వాళ్ళు ఏం చేశారు? అవమానపరిచినట్టే. నమ్మలా, దేవుని మాట మీద నమ్మకము రాలే.
నువ్వు దేవుని మాటను నమ్మడం అనేది పక్కలో పెట్టేస్తే నీకున్నవి పోగొట్టుకోవడం అనేది ప్రారంభమైపోతుంది. ఇక్కడ ఈ యొక్క ప్యారడైజ్ లాస్ట్, ఈ యొక్క పరలోకానికి సాదృశ్యమైన, పరదేశకు సాదృశ్యమైన ఏదేను తోట పోగొట్టుకోవడం అనేటువంటి ఆ సంఘటన పతనము అని రాయబడి బైబిల్. దీన్ని విభజనలో సృష్టి పతనం. సృష్టి పతనం ఎందుకైందంటే దేవుని మాటని నమ్మక పతనం చేసుకున్నారు. నీవెప్పుడు కూడా దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకున్నటువంటి ఆశీర్వాదం పోతుంది. దేవుడు చెప్పిన మాటను ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యము చెయ్యకూడదు. కాబట్టి మొదటి 3 వచనాల్లో మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే, ఇదిగో మనము దేవుని యొక్క మాటని ఎప్పుడు కూడా నమ్మాలి. హల్లెలూయా. అది మనం తీర్మానం చేయాలి. అయ్యా, దేవుని వాక్యము సత్యం, సత్యాన్ని మనం నమ్మాలి. అబద్ధాన్ని నమ్మి మోసపోతూ ఉన్నాం. అబద్ధాన్ని నమ్మి మోసపోతూ ఉన్నాం. మనుషులు అమ్మ సత్యమే మాట్లాడే మనుషులు ఎంతమంది తెలుసు మీకు? సత్యం మాట్లాడేవాళ్ళు ఎంతమంది తెలుసు? ఎవరు చెప్పే మాటలు మనకు నమ్మకమో కుదరదు. ఎందుకంటే మనుష్యులు అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి నీవు మనుష్యులు మాట్లాడే మాటలు వింటే కన్ఫ్యూజ్ అయిపోతావు. 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? ఒక పెళ్లి చేయాలంట. నా పెళ్ళికి కూడా అబద్ధాలు చెప్పాను నేను. అవునమ్మా, మా అత్తగారు ఉన్నారు, మా భార్య ఉంది, అబద్ధాలు చెప్పాను. ఏం అబద్ధాలు చెప్పాను అంటే, మాకు ఇల్లు సరిగా లేదు, మాకు మంచినీళ్ళు దొరకవు, 3 కిలోమీటర్లు వెళ్ళి మోసుకు రావాలి, చాలా కష్టము, మాదొక పల్లెటూరు, అక్కడ కరెంట్ ఉండదు, చాలా ఇబ్బంది. ఎట్లా చెప్పాను అంటే, దేవుని సేవలోకి వచ్చాను, నాకు తోడ్పాటుగా వచ్చేటువంటి భార్య అన్ని సౌకర్యంగా ఉండి వస్తే ఆమె సౌకర్యమే కోరుకుంటుంది. కానీ ఏమైనా సరే, కష్టమైన నష్టమైన పర్వాలేదు, ఇతను పెళ్లి చేసుకో అని వస్తే అన్నిటినీ సహిస్తుంది. అందుకు చెప్పా, మాకు మంచిగా ఇల్లు ఉంది, మా ఇంటికి పంపులు ఉన్నాయి, మా ఇంట్లో అన్ని సౌకర్యం ఉంది, ఏ విధమైనటువంటి సమస్య లేదు. కానీ నేను ఇలా చెప్పా, ఉన్నదాన్ని కూడా లేనట్టుగా. కాబట్టి ఇది ఏంటంటే సిద్ధపాటు, అంతేగాని అబద్ధమని చెప్పలేం. కానీ అబద్ధాలు చెప్పావు, అసలు చెప్పింది ఒకటి అంటే, ఏదేదో ఉందని చెప్తే మా అత్త మామ అందరూ వచ్చి ఆ బలి చెప్పాడే ఈయన, మరలా ఇక్కడ చూస్తే ఏమీ లేదని ఓ పాస్టర్ గారు ఇన్ని అబద్ధాలు చెప్పాడంటే బాగుంటుందా? అందుకనే ఏమీ లేదని చెప్పాను. సరే, ఏది ఏమైనా మనము ఈ భూమి మీద అబద్ధము చెప్పడం అనేది, అబద్ధపు మాటలు నమ్మడం అనేటువంటిది మనము అన్నిటినీ పోగొట్టుకోవడానికి అవకాశం. దేవుడి యొక్క మాటలను మనం చూస్తూ ఉన్నాం. వారు నష్టపోవడానికి మొదటి కారణం ఆయన వాక్యాన్ని అనుమానించడం. రెండోదిగా మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిరుదినుమన మీ కన్నులు తెరవబడనియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని మీతో చెప్పగా, ఆ స్త్రీ చూడండి, ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, అమ్మా వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూసినప్పుడు
ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెనో, అతడు కూడా తినెను. దేవుడు మంచోడా చెడ్డాడా? అమ్మ, దేవుడు మంచోడా చెడ్డాడా? మంచోడు. మంచోడు ఏం చెప్తాడమ్మా? మంచి విషయాలు చెప్తాడు. ఆయన అంటున్నాడు, ఇది తింటే మీరు చస్తారు, ఇది తింటే మీరు చస్తారు, తినొద్దు. కాబట్టి వాళ్ళు తిన్నప్పుడు ఏం జరిగింది అంటే, వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి, మంచి చెడ్డల గురించి అర్థమైంది, చివరికి మరణం సంప్రాప్తి అయిపోయింది. అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణము లేనివాడిగా సృష్టించబడ్డాడు. కానీ దేవుని యొక్క మంచితనం అర్థం కాక దేవుని వాక్యాన్ని అనుమానించి వాళ్ళు మరణాన్ని సంపాదించుకున్నారు. ఏమ్మా, ఆదాం బతికున్నాడా? చచ్చిపోయాడు, చనిపోయాడు. ఇస్సాకు బ్రతుకున్నాడా? చనిపోయాడు. యాకోబు బ్రతుకున్నాడా? చనిపోయాడు. యేసేపు బ్రతుకున్నాడా? చనిపోయాడు. కాబట్టి మరణం వచ్చింది. కానీ సాతాను ఏం చెప్పింది వాళ్ళకంటే, మీరు సావనే సావరా. కాబట్టి మరణాన్ని సంపాదించుకున్నారు. దేవుని మంచితనాన్ని వారు అనుమానించి, దేవుని యొక్క మంచి మాటల్ని వారు నమ్మక, వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు వారి పరిస్థితి ఏమిటి? దీని వలన కలిగినటువంటి ఆ ఫలితం ఏం జరిగింది అని అంటే, దేవుడు వారిని ఏం చేశాడు అంటే బయటికి నెట్టేశాడు. ఆ తోటలో నుండి బయటికి నెట్టేశాడు. ఈరోజు చాలామంది ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, ఉన్న ఇల్లు వాకిలి పోగొట్టుకొని, సమస్తాన్ని కూడా కోల్పోయి చాలా ఇష్టంగా ఇల్లు కట్టుకుంటారు. కానీ పూర్తి చేసేలోపు అప్పులై ఇల్లు అమ్మేయాల్సి వస్తుంది. పిల్లలకి వివాహమని ఇల్లు అమ్మేసి వస్తుంది. ఏమ్మా, తక్కువ ఖర్చుతో పెళ్లి చేయకూడదా? చేయకూడదా? తప్ప అది? అమ్మో, నలుగురు ఏమనుకుంటారు అని ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఈ డబ్బులు కట్టలేక ఇల్లు అమ్మేస్తారు. ఇప్పుడు ఎవరు ఏమో అనుకోరా? ఇల్లు అమ్మేసినప్పుడు ఎవరు అనుకోరమ్మా? అనుకునేవాళ్ళు ముందే అనుకోనిలే. ఏం పోయింది? కరోనా టైంలో 25 మందికే అవకాశం మ్యారేజ్ చేయాలంటే. ఈ రోజుల్లో మనుషులు ఎందుకు అప్పు అయిపోతున్నారు? పెళ్ళిళ్ళు చేయడానికి. ఎందుకు అప్పు అయిపోతున్నారు? డిజైన్లుగా ఇల్లు కట్టడం, ఆ మోడల్ ఈ మోడల్ అని, ఆ రంగులని ఈ రంగులని. అసలు మామూలు విషయం కాదు. పనికిరాని విషయాలకు అప్పులు పాలైపోయి. ఎవరినైనా అడగండి, అసలు చాలా ఉపయోగకరమైన విషయాలకు అప్పులు పాలయ్యారా? పనికిరాని విషయాలకు అప్పులు. 90% ప్రజలు పనికిరాని విషయాలు, పేకాటాడి, తాగుడికి, వ్యభిచారానికి, ఇట్లాంటి పనుల్లో నోరు అదుపు లేకుండా తగాదాలు పెట్టుకొని గొడవలకు వెళ్ళి కేసుల్లో పడి పోలీస్ స్టేషన్లో చిక్కి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టి ఆస్తిపాస్తులు పోగొట్టుకొని ఉండడం. దేవుడు అందుకే మనిషిని మనిషిగా బతకాలని, నీతిగా బతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదట దేవుని మాటని నమ్మకపోవడం. రెండోది దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించడం. దేవుడు మంచోడనా?
దేవుడు మొట్టమొదట భూమి ఆకాశాలు కలుగు చేశాడు. ఆ తరువాత సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేశాడు. పగలు రాత్రి వేరు చేశాడు. ఆ తరువాత ఆయన భూమి మీద మంచి మంచి వృక్షాలు మొలిచేలాగా చేశాడు. ఆ తరువాత ఆకాశ పక్షులు వచ్చేలాగా చేశాడు. ఆ తరువాత భూమి మీద ప్రాకే జంతువులు, ఆ తరువాత జలచరములు, ఇవన్నీ కలుగు చేసిన తర్వాత మనిషిని తయారు చేశాడు. ఆ మనిషికి కూడా ఏదెనులో ఒక తోట వేసి, ఈ రోజుల్లో చెట్టు అంటే అమ్మా మర్రి చెట్టును కూడా కుండీలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో మర్రి చెట్టు ఉందండి, ఇంత చెట్టు. దేవుడు పెద్ద తోట చేసి ఆ తోటలో ఒక నదిని ప్రవహింపచేసి ఆ నది 4 నదులుగా ప్రవహించినప్పుడు ఆ ప్రవహించినటువంటి తోట మధ్యలో మనిషిని పెట్టి సువిశాలమైనటువంటి భూభాగంలో ఆహ్లాదకరంగా పెడితే ఆ చెట్లన్నిటినీ కూడా మన ఇంట్లోనే చిన్న చిన్న తొట్టుల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చి, అవునా కదమ్మా? చెట్టు పెట్టుకునే స్థలమే లేదు మనకి, చాలామందికి పరిస్థితి. ఇవి ఆశీర్వాదమా శాపమా? కదా. మనకు ఉండాల్సిన సమృద్ధి, మనకు ఉండాల్సిన ఆశీర్వాదం ఇవన్నీ కూడా దేవుని అనుమానించి, దేవుని మాట నమ్మక మన యొక్క జీవితాల్లో ఇవన్నీ పోగొట్టుకున్నాం. దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుడు నీకు సౌకర్యాలు చేస్తా వస్తాడమ్మా, నీకన్నీ ఇస్తాడు. గుంటూరుకు వచ్చినప్పుడు నాకు సైకిల్ ఉండే, ఆ సైకిల్ మీద ఇంత పెద్ద పాస్టర్ అమ్మని ఇంత పెద్ద పిల్లల్ని కూర్చోబెట్టుకొని అసలు గుంటూరు అంతా తొక్కుతూ ఉండేవాడు. రాత్రి పగులు ఇదే పని, అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్, అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన, వెళ్ళి అప్పుడు అద్దింట్లో ఉండి ఎల్లగొట్టాలని వాళ్ళు చూస్తుంటే, ఎందుకంటే 7 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడా 7 సంవత్సరాలు అయిపోతే కోర్టులో కేసేసి వాళ్ళకి రప్పించుకుంటారని వాళ్ళు తరమాలని చూస్తున్నారు. అలాంటప్పుడు దేవుని కృప ఈ స్థలాన్ని కొనే శక్తినిచ్చాడు దేవుడు. ఆ రోజుల్లో ఆయన ఇచ్చాడు, ఏ మనిషి ఇవ్వాల, దేవుడిచ్చాడు. ఈ స్థలాన్ని కొనడానికి ఏ మనిషి దగ్గర అడగల, దేవుడిచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి రీతిలో స్థలం ఇచ్చి ఈ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, కావలసినటువంటి వాహనాలు ఇచ్చి, అన్ని సౌకర్యాలు చేస్తూ దేవుడు ఆశీర్వదించాడు. ఇది ఎలా వచ్చింది? దేవుని వలన. ఇది ఎలాగా? దేవుడిచ్చాడు. ఇది ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. కాబట్టి దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఆ మంచితనాన్ని నువ్వు అవమానిస్తే, ఆ మంచితనాన్ని నువ్వు నమ్మకపోతే, ఆ మంచితనాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లుంటుంది? ఆ దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా అపనమ్మికతో చూడకూడదు. ప్రభువా నేను నమ్మొచ్చా అంటే ఎట్లుంటుంది? నన్నే ఎవడన్నా నమ్మొచ్చా అని అంటే ఇక వాళ్ళ ముఖం చూడండి నేను. అవును, నన్నే నమ్మలేకపోతే, ఎందుకంటే నేను ఎవరికి కూడా నమ్మక ద్రోహం చేయడానికి ఇష్టపడలేదు. రూపాయి అప్పు పెట్టాలంటే కూడా ఇష్టపడను. ఎందుకు అంటే మనం ఖచ్చితంగా మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకన్నీ ఇచ్చేవాడు. దేవుని ఆశీర్వాదం, ఒక ఆశీర్వాదం గురించి ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే, నేను అప్పుల్లో లేను. ఆమె దేవునికి స్తోత్రం. ఉదయం పాల ప్యాకెట్లకి
3 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. అంత డబ్బు లేదు నా దగ్గర. మరలా ఇంటికి వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. వాళ్ళు ఎన్ని రోజులు ఇవ్వకపోయినా అడగరు. అక్కడ నేను తీసుకున్నప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పాస్టర్ గారు కూడా అప్పులు పెట్టి వెళ్తున్నాడు అనుకుంటే ఎట్టుంటుంది. అప్పటికప్పుడు వెళ్ళి ఇచ్చి రావు. ఎందుకని అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అంటే అప్పు లేకుండా ఉండడమే నేను చెప్పేది. ఇక నాకున్నది అదే నేను చెప్పగలిగింది. నేను అప్పుల్లో లేను. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని అప్పులు అంటే అప్పిచ్చిన వానికి ఏమంట దాసుడు. దాసుడు అంటే నువ్వు దేవునికి దాసుడుగా ఉంటావా, అప్పిచ్చినోడికి దాసుడుగా ఉంటావా? కాబట్టి ఇక్కడ దేవుని మాటని నమ్మకుండా పోతే, దేవుని ఉపదేశం మీద నీకు ఆసక్తి లేకుండా పోతే, దాన్ని పట్టించుకోకపోతే ఏంటంటే ఉన్న ఆశీర్వాదాలు కూడా పోతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏమైంది, వీళ్ళకున్నటువంటి ఆ యొక్క తోటలో నుండి వాళ్ళు ఎల్లగొట్టబడ్డారు. నువ్వు నించున్న భూమి ఆయిందే. కాబట్టి ఈ భూమి మీద సమస్తము కూడా ఆయనే నీకు ఇచ్చాడు. నువ్వు పీల్చే గాలి ఆయనదే, ఈ వెలుతురు ఆయనదే, నువ్వు తినే ఆహారం ఆయన భూమిలో నుండి పండింది. వాటికి విత్తనాలు ఇచ్చింది ఆయనే, వాటికి వర్షం ఇచ్చింది ఆయనే, అవి నాశనం కాకుండా ఆయన కాపాడింది కూడా ఆయనే. కాబట్టి నువ్వు ఏదైనా ఉందంటే అది దేవుడిచ్చింది. అది నిన్ను విడిచి పోకుండా ఉండాలంటే నీ జీవితంలో నువ్వు 2 పనులు చేయాలి. ఏమిటంటే, ఒకటి, నీవు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా అనుమానించొద్దు. రెండోది, దేవుని ప్రేమను నువ్వు ఎప్పుడు కూడా అవమానపరచొద్దు. మూడోది ఏంటంటే, వారు దేవుడిచ్చిన ఆజ్ఞను నిర్లక్ష్యము చేయడం, అవిధేయత. అదే పాపం. ఆదాము అవ్వ పాపం చేశాడంటే దేవుడు చెప్పాడు, ఆ యొక్క ఏదేను తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలాలు తినకూడదు అని చెప్పాడు. దాన్ని తినింది అవిధేయత, దేవుని మాటకి నిర్లక్ష్యం చేయాలి. ఆయన చెప్పేదేంటి, నేను వినేదేంటి? ఆ తింటే ఏమవుతుంది? అదే అవిధేయత. దానివల్ల వచ్చినటువంటి పర్యవస్థానం, అతడు ఆ యొక్క అద్భుతమైన భూతల స్వర్గం ఏదేను తోట దాన్ని పోగొట్టుకొని బయటకు వచ్చేసి శాపముతో అతడు శపించబడిన వాడుగా, పురుషుడు స్త్రీ శపించబడినటువంటి వారుగా ఆ యొక్క తోట నుండి బయటకు వచ్చి నిర్జనమైనటువంటి ఆ యొక్క భూమి మీద, అది పంటలు లేని స్థలంలో వాళ్ళు మట్టి తిన్నారో, అసలు ఏమేమి తిన్నారో కూడా చెప్పలేము. ఎందుకంటే ఏదేను తోట నుండి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ముళ్ళ చెట్టుల్లో ఉన్న పండ్లు, అమ్మా ఈ యొక్క పందులు కుక్కలు అన్నీ తొక్కేసిన కాయలు పండ్లు, ఏది దొరికితే అది తినే దరిద్రపు స్థితిలోకి వచ్చేసాడు మనిషి. కారణం దేవుని మాటకి అవిధేయత, ఆయన ఆజ్ఞకు లోబడకపోవడం. దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుణ్ణి ఎప్పుడూ కూడా, ఆయన యొక్క మంచితనాన్ని నువ్వు ఎప్పుడూ కూడా తప్పుగా చూడొద్దు. ఆయన వాక్యాన్ని నువ్వు నమ్మాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని మంచితనాన్ని నీవు ఎప్పుడు కూడా గుర్తించు. అంతేకాకుండా దేవుని మాటకి విధేయత చూపించు. ఈ 3 పనులు చేస్తే నీకున్నవి ఏది కూడా నువ్వు పోగొట్టుకో. నీకున్నవి ఏది పోదు, ఇంకా దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంతమంది అమ్మా ఇల్లు వాకిలు పోగొట్టుకుంది? దేనికోసం? వాళ్ళు చేయకూడని తప్పులు చేసి, పొరపాట్లు చేసి,
జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు, నష్టపోయారు, పోగొట్టుకున్నారు, శాపగ్రస్తులయ్యారు, ఆశీర్వాదం లేకుండా జీవించారు. కాబట్టి ఈరోజు మనం గుర్తించాల్సింది, దేవుడు మనిషికి అద్భుతమైన ఆశీర్వాదాలు సమకూరుస్తాడంట. కానీ మనిషి దేవుణ్ణి నమ్మక, దేవుని మాటకి లోబడక, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా అన్నిటినీ పోగొట్టుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి. నీకున్నది ఏది కూడా ఎవరికి కూడా పోగొట్టుకోవడం మంచిది కాదు. దేవుడు తర్వాత ఒక కుటుంబాన్ని ఎన్నుకొని ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ కుటుంబం ద్వారా దీవిస్తూ వచ్చాడు కదా. అదే అబ్రహాము కుటుంబం. ఆదికాండం ప్రతి ఒక్కరూ బాగా చదివి నేర్చుకోవాలి. అందులో మనము మన జీవితాన్ని సరిచేసుకునేటువంటి విషయాలు మనకు కనపడతాయి. దేవుని సన్నిధి అంటే ఆయన చెప్పే మాటల్ని మనం జాగ్రత్తగా విని ఆ మాటలు మన జీవితంలో గైకొని ఆయన ప్రేమ, ఆయన చూపించే ప్రేమ, ఆ మంచితనాన్ని మనం గౌరవించి ఆయన స్తుతించాలి. దేవుని మందిరంలోకి వస్తే మనమంతా కూడా దేవుని గౌరవించాలి. రెస్పెక్ట్. ఆరాధన అంటే అందరూ లేచి నిలబడండి అంటే ఏంటని? రెస్పెక్ట్ ఇవ్వడం. ఎవరికి? దేవునికి. మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తాం? కూర్చొని రాయ అంటామా? లేచి నిలబడి రండి అంటాం. దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరూ లేచి నిలబడి అని గౌరవించడం దేవుణ్ణి. ఆ గౌరవించడం నేర్చుకుంటే నువ్వు గౌరవించబడతావు. ఆయన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తే నువ్వు నిర్లక్ష్యం చేయబడతావు. అర్థమవుతుంది? దేవునికి భయపడమని ఎవరు వచ్చి కర్ర తీసుకొచ్చారే దేవునికి భయపడుతున్నావా అని స్కూల్లో కొట్టినట్టు కొడతారా? అవుతుందమ్మా? అవదు. కానీ నువ్వేం చేయాలి? తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంటే గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే గడగడ వణుకుచు. ఆ భయం నీకు రాకపోతే ఆశీర్వాదము టచ్ కూడా చేయలేదు.